భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నష్టజాతకురాల, నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపోయావు గాని సమస్త గ్రామమును ఉద్ధరించుటకు వెళ్ళొచ్చావా? గ్రామస్తులందరి ముందు మన కుటుంబ గౌరవాన్ని మంటగలిపి ఇప్పుడొచ్చి విలపించుచున్నావా? నిజంగా నువ్వు ఈ గ్రామస్తులకు మేలు చేయదలుచుకుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. ఎందరినో పొట్టన పెట్టుకున్న ఆ మహమ్మారి నిన్నెందుకు వదిలేసిందో తెలియడం లేదు. నీ స్థానంలో గాని నేనుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. నీ స్థానంలో నేనుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. హే భగవతి మహాలక్ష్మి, నన్ను క్షమించు. ఇకపై నేను సహించలేను. నా ప్రాణములను త్యజించదలిచినాను. మాతా, ఎవరు అతట ఏమి చేయుచున్నావు? బావి అంచున కూర్చుని ఉన్నావు. పడిపోయినచో మరి నీవు ఏమి చేయుచున్నావు? బావిలో పడిపోదనచితివా? నా విషయము విడువుమో. ఇంత రాత్రివేళ నీవిచట ఏమి చేయుచున్నావు? మరి నీవు ఇంత రాత్రి వేళ ఇచ్చట ఒంటరిగా ఏమి చేయుచున్నావు? అది నీకు అర్థము కాదు బాలిక. పొమ్ము, ఇటు నుండి వెడలి పొమ్ము. నేను పసిపిల్లను, కానీ నీవు పెద్దదానివై ఉండి కూడా ఇటుల పసిపిల్ల వలె వ్యవహరించుచున్నావు. చాలు, మాటలు చాలించుము. వెడలి పొమ్ము. మొదట నీవు దిగుము. దిగు కిందకు. ఇంక నేను కిందకు దిగదను. ఎందులకు ఇచ్చటకు వచ్చినావు? ఆత్మహత్య చేసుకున్నటకు వచ్చితివి కదా? ఆత్మహత్య చేసుకున్నట పాపము తెలుసు కదా? అయినను నీవు పాపము చేయబోయినావు. ఏమి చేయను? సంతానహీనత అయిన దుఃఖమును సైతము సహించినాను. కానీ గొడ్రాలివి నీవంటూ పదుగురాడు మాటను సహించలేకున్నాను. అందులకే ఈ పని చేయదలచితిని. నీవు గొడ్రాలివి కాదు. ఏమి? నీకు సంతానము అవశ్యము లభించును. సత్యమా? అనురాధ, 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 అనురాధ. నీకు ఈ విషయం ఎటులో తెలియనో? నాకు సర్వము తెలియను. నీవెవరవో? నీకు నేను తెలుసు, కానీ గుర్తించుటలేదు. నీవెవరివైననో నా కొరకు జీవన ప్రదాయిని వలె వచ్చినావో
పసిపిల్లలలో భగవంతుడు కలడందురు. నీవా భగవత్ స్వరూపినివి, జగన్మాత లక్ష్మీదేవివి. బాలిక రూపములో వచ్చిన లక్ష్మి, నీకు ప్రణమిల్లుచున్నాను. శుభము. ఇక నీవు గృహమునకు వెడలుము. మరి నీవు? నేను కూడా వెడలెదను. రమ్మో, నిన్ను విడిచి వెడలేదెనో. మార్గములోని అంధకారము నీకు భయము కలిగించును. నాకు భయమేమిటి? నేను అంధకారమునకు శత్రువును, ప్రకాశమునకు మైత్రిని. నేను జగన్మాతను. నీవు ఎటుల విప్రవరుడు, శ్రీధరుని గృహమునకు స్వామినివో. అనురాధ! 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 నీవు ఈ బావి దగ్గర ఏం చేస్తున్నావు? ప్రాణత్యాగం చేయడానికి వచ్చావు కదూ? అవును, కానీ ఆ బాలిక ఏ బాలిక? ఈ మధ్య స్వప్నంలో ఎవరైనా బాలిక వస్తుందా? స్వప్నంలో కాదు, ఆమె సత్యముగా అతడు ఉండినది. ఏదామె? కనిపించదే? ఆమె అకస్మాత్తుగా అతడు గోచరించినది, హఠాత్తుగా మాయమైనది. అకస్మాత్తుగా ప్రత్యక్షమై హఠాత్తుగా మాయమైందా? లేదనురాధ, నువ్వేదో భ్రమపడుతున్నావు. ఆ విధంగా కేవలం ఒక్క దేవియే చేయగలదు. దేవా? ఆ, ఆమె దేవియే యగునో. అవునా? ఆమె నన్ను ఆశీర్వదించినది. ఆమె నేను గొడ్రాలిని కానని వచించినది. నేను అవశ్యము మాతనయ్యదనట. ఆమె తను సంపూర్ణ జగత్తుకే మాతనని వచించినది. నిజమా? ఆ, అనురాధ, మాతా మహాలక్ష్మి నీకు కన్య రూపంలో ప్రత్యక్షమై దర్శనమిచ్చిందా? సరిగ్గా చూసావా? ఆమె మహాలక్ష్మి మాతయేనా? ఆమె మాతయే. మనము ఆమెను ఇతరుల సంతానము గురించి ప్రార్థించితిమి. అందుచే మన ప్రార్థనకు ప్రసన్నురాలై ఆమె మనకు సంతానము కలుగునని దీవించినది. మాతా మహాలక్ష్మి దయా ఆశీర్వాదాలుంటే అసంభవాలు కూడా సంభవాలవుతాయి. మాత, తమరు మాపై ఎల్లప్పుడూ దయ చూపించాలి. మాపై ఎల్లప్పుడూ దయ చూపించాలి మాతా. మాత, మమకారపు పుష్పములతో నా ఒడి శోభను అవశ్యము పెంపొందించుము మాత, పెంపొందించుము.